తిరుప్పావ 23వ పాసురంలో ఒక క్వశ్చన్. సింహాసనంపై కూర్చుండి తమ కష్టాలను విచారించమనడంలో గోపికల భావమేమంటారు? శ్రీకృష్ణుడు మాటకారి, నేర్పరి కదా. మాట మార్పు స్వభావం కూడా కలవాడు. కొన్నిసార్లు సింహాసనంపై కూర్చుని ఏ మాట మాట్లాడినా దానిని తూచా తప్పకుండా పాటించవలసిందే. అందుకే మంచం మీద నుంచి లేచి సింహాసనంపై కూర్చుని తమ కష్టాలను విచారించమంటున్నారు గోపికలు. నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో చెప్తారు అనేస్తావు, గుర్తులేదు అనేయగలవు కనుక లేచి సభామండపంలో దివ్య సింహాసనం పైకి రా అని అడిగారన్నమాట. కానీ వీళ్ళకి అసలైనది ఏం కోరిక? నిజానికి వీళ్ళకి లేచి నడిచే స్వామి అందం చూద్దామనే తప్ప ఏ కోరికలు లేవు. ఫుల్ వీడియో లింక్ మన ఛానల్ నేమ్ కింద ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్గా వీడియో చూడొచ్చు. ఎంతో అంతరార్థం కూడి ఉన్న ఈ మారిమలై పాసురాన్ని తప్పకుండా వినండి. ఈ తిరుప్పావై అనేది ఉపనిషత్తుల వేదాల సారం కదా. సో పైన అర్థాన్ని చూడడం కాదు, నిగూఢంగా ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవడమే చాలా చాలా ముఖ్యమైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్.